చేసిన తప్పు ఒప్పుకుంటే పోతుందంటారు కదా! అలాంటిదే ఇదండి. నేనేమి మొహమాట పడను ఇలాంటివి షేర్ చేసుకోవడానికి. రీసెంట్‌గా హైదరాబాద్ ఎళ్ళొచ్చాను. వచ్చిన తర్వాత విపరీతమైన దగ్గు, జలుబు, జ్వరం 3, 4 రోజులు మళ్ళీ తేరుకోలేని పరిస్థితి అండి. టాబ్లెట్లు మింగాల్సొచ్చింది. పని పోయింది. మనశ్శాంతి పోయింది. పనేమో పెండింగ్ పడిపోయింది. కారణం ఏంటి అని ఒకసారి వెనక్కెళ్ళి చూసుకుంటే చాలా హెల్తీ లైఫ్ మెయింటైన్ చేస్తాం. చక్కగా తింటాము, లిమిట్‌గా తింటాము, డైలీ వర్కౌట్ ఉంటుంది, కంప్లీట్ రెస్ట్ ఉంటుంది. అన్నీ ఓకే. బ్యాక్టీరియా, వైరస్ వాటి నుంచి తప్పించుకునే మొనగాడెవడు ఇంకా పుట్టలేదు కదండి. మనం కూడా అంతే. ఆ బ్యాక్టీరియా, వైరస్ ఎక్కడ అటాక్ చేసేస్తున్నాయంటే పర్సనల్ హైజీన్ లేదా అంటే చక్కగా 2, 3 పూట్ల స్నానం చేస్తాం, మంచి బట్టలే వేసుకుంటాం, చేతులు కూడా శుభ్రంగానే ఉంచుకుంటాం కదా. ఉంచుకుంటాం. ఎప్పుడు ఉంచుకుంటాం? భోంచేసే ముందు మాత్రం కడుక్కుంటున్నాం. చాలా పొరపాట్లు ఇక్కడ చేస్తున్నాం. జాగ్రత్తగా గమనించండి. నాదేమన్నా తప్పు ఉంటే కరెక్ట్ చేయండి. మీ ఒపీనియన్ కూడా ఇక్కడ పెట్టండి దయచేసి. మీ కామెంట్లు చాలామంది చదువుతారు, చాలామందికి యూస్ఫుల్ అవుతాయి మన ఎక్స్పీరియన్స్లు. నేను ఎలా చెప్పానో మీరు కూడా ఎక్స్పీరియన్స్ చెప్పండి. సరే, విషయానికి వచ్చేస్తా. నేను ఆ బస్సు ఎక్కాక పట్టుకున్న సీట్లు కానీ, డోర్ హ్యాండిల్స్ కానీ ఉన్నాయి కదండి. బస్సు ఎక్కాక ఏమేమి పట్టుకుంటామో తెలుసు కదా. అక్కడ దెబ్బైపోయానండి. ఆ వైరస్ అటాక్ అయిపోయింది. అంతే సంగతి అన్నట్టు. ఎక్కడ తట్టుకుంటాం? బస్సు ఏసీ బస్సు, 50 మంది ఉంటారు. తుమ్మేవాడు తుమ్ముతూనే ఉంటాడు, దగ్గేవాడు దగ్గుతూనే ఉంటాడు. ఇక వాడి క్లీనింగ్ సంగతి చెప్పక్కర్లేదు. ఇదొకటి. రెండోది కరెన్సీ నోట్లు అండి. కరెన్సీ నోట్లు ఎంతమంది చేతులు మారుతాయో మీకు తెలుసు. ఎంత దారుణమైన బ్యాక్టీరియా ఉంటుందో అది మీకు తెలుసు. ఎవడు కూడా వాటిని శానిటైజ్ చేయడు కదా. అదొకటి. ఇక హోటల్ మెనూలు అండి. బాగా చేతులు కడుక్కొని శుభ్రంగా గట్టిగా మరీ వెళతాం, మెనూ పట్టుకుంటాం. ఆ మెనూ ఎవడెవడు పట్టుకున్నాడో తెలియదు. కొన్ని లక్షల బ్యాక్టీరియా హోటల్ మెనూల మీద ఉంటుంది అనేది అదొకటి ఐడెంటిఫై చేశారు. ఇక ఫైనల్గా హాస్పిటల్స్ అండి. ఇక హాస్పిటల్ అంటేనే బ్యాక్టీరియాకి స్వర్గద్వామం. ఇక కుర్చీలు, బెంచ్లు, డోర్ హ్యాండిల్స్ అని లేదు. ఎక్కడంటే అక్కడ, ఎంత అంటే అంత బ్యాక్టీరియా ఈ హాస్పిటల్స్లో పేరుకుపోతుంది. సో మరి నేను చెప్పిన విషయాలు కాస్త గుర్తుంచుకోండి, జాగ్రత్త పడండి. మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.